విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటున్నాం కదండి. ప్రతి అష్టోత్తర శతనామావళికి వెంకటేశ్వర స్వామి, లలితాదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి ఏ భగవంతుడి నామాలైనా 108 ఎందుకుంటాయంటారు? అష్టోత్తర శతనామావళి. అష్టోత్తరం అంటే 8 దాటిందరు, 8. తర్వాత శతం అంటే 100. అష్టోత్తర అన్ని ఏ నామాలైనా అష్టోత్తర అంటే ఏ భగవంతుడికైనా 108 ఎందుకుంటున్నాయి? ఏ భగవంతుడికైనా అంటే సహస్రము, అష్టోత్తరము మనకు 2 రకాలు ఉన్నాయండి. ప్రధానంగా ప్రాచుర్యంలో ఉన్నవి. ఇంకా త్రిశతి అవి కూడా ఉన్నాయి కానండి. అష్టోత్తర శతనామావళులు ఉన్నంత సంఖ్యలో మిగతావన్నీ కూడా లేవు. ప్రతి దేవుడికి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ప్రతి దేవుడు, కొంతమంది దేవుళ్ళకి సహస్రం ఉంటుంది, ఉండకపోవచ్చు. అష్టోత్తర శతనామావళి మాత్రం తప్పనిసరిగా భగవంతుడికి, ప్రతి భగవంతుడికి ఉంటుంది. అయితే ఈ అష్టోత్తర శతనామావళి అంటే 108 అష్టోత్తర శతనామ అంటే 108 నామాలు, నామాల సమూహము అని కదా అర్థము. ఈ 108కి ఇంత అంటే ఈ సంఖ్యకి ఇంత ప్రాధాన్యత ఏమిటి? 108 110 రాయొచ్చు కదా, అది సంపూర్ణ సంఖ్య కదా, పరిపూర్ణం కదా 10 అంటే. మరి 110 రాయకుండా 108 ఎందుకు రాశారు అంటే, ఈ 108 సంఖ్యకి మన సంప్రదాయంలో కానీ, మన చరిత్రలో కానీ, మన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి సూర్యచంద్రులకు కానీ, భూమికి కానీ చాలా ఈ 108 సంఖ్యతో చాలా రకాలైనటువంటి విషయాలన్నీ ముడిపడి ఉన్నాయి దాంట్లో. ప్రధానంగా చెప్పుకోవాలంటే మనకి వేదాలు మన భారతదేశానికి మూలం అండి. వేదాలు వేదభూమి కదండి. వేదభూమి కదా మంది కర్మభూమి, వేదభూమి. అవునండి, పుణ్యభూమి. ఇటువంటి వేదభూమిలో ఉన్నటువంటి 4 వేదాలకి ఉపనిషత్తులు ప్రధానమైనవి 108. ఉపనిషత్తులు 108 ప్రధానమైనవి. అంటే మనకి లభ్యమైనవి ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి దశోపనిషత్తులు. ఇంకా దాంట్లో ఇంకా ముఖ్యమైనవిగా చెప్తారు కేన, కఠోపనిషత్తులు, ఇవన్నీ కూడా. కానీ మొత్తం ఉపనిషత్తుల సంఖ్య ప్రధానంగా చెప్పుకోవాలంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ 108 సంఖ్యకి ప్రతి చోట ఎందుకు పెడుతున్నారు అంటే అది మనం చివరిలో చెప్పుకుందాం. అసలు 108 సంఖ్యలో ఉన్న విషయాలన్నీ ముందు మనం బయటికి లాక్కుందాం. ఫస్ట్ మనకి ప్రధానంగా భారతదేశానికి వేదభూమి అని చెప్పుకుంటున్నందుకు ఆ వేదాలకి చివరి భాగంలో ఉన్న ఉపనిషత్తులే 108 ఉన్నాయి. 108 ఉపనిషత్తులు. దీని తర్వాత మనకి ప్రతి దేవుడికి మనము ఒక అక్షరమాల ఉంటుందండి. అక్షరమాల ఇలా మనం దాన్ని తిప్పుతూ ఉంటాం. జపమాలది. ఆ జపమాలకి కూడా మరి 200 పెట్టచ్చు, 1000 కూడా పెట్టచ్చు. 1000 సార్లు జపం చేయమని చెప్తే 1000 పెట్టచ్చు. కానీ 108 ఉంటాయి. 108 పూసలే ఉంటాయి దాంట్లో. అవునండి, 108 పూసలే ఉంటాయి. ఆ 108 చొప్పున తిప్పుతూ ఉంటారు. అంటే మీరు 1000 సార్లు జపం చేయండి అంటే 8 కూడా మళ్ళీ 1000 సార్లు తిరుగుతుంది కదా. కానీ 108 ఎందుకు చేయమంటున్నారు అంటే 100 చేసిన తర్వాత ఆ 8 సంఖ్యకి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అందుకని ఆ 108 సంఖ్యతో అక్షమాల కూడా, మనకి జపమాల కూడా అన్ని పూసలతోనే పెడతారు. 100 తర్వాత 8కి ప్రత్యేకం. 100 తర్వాత 8కి ప్రత్యేకం. అసలు 8 అంటేనే అమ్మవారికి సంబంధించిందండి ఆ సంఖ్య. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత నామంలో మీరు మంచి నామం గుర్తు చేశారు శ్రీలక్ష్మి గారు. ఆ నామంలో అష్టమి రోజున చంద్రుడు పుట్టాడు, మన కృష్ణయ్య పుట్టాడు, అష్టమి రోజు పుట్టాడు. ఇది కాక అమ్మవారి పరంగా చూస్తే ఆ కృష్ణపక్షంలోను శుక్లపక్షంలోను అష్టమి తిథి రోజున చంద్రుడు ఒకేలా ఉంటాడు. మిగతా ఏ తిథికి అలా ఉండడు. అందుకనే ఈవిడ అష్టమి నాటి చంద్రుడిని ధరించింది అమ్మవారు. అష్టమి నాటి చంద్రుడిని ఎందుకు ధరించిందంటే ఎప్పటికీ అలాగే ఉంటాడు. అది కృష్ణపక్షమైన చంద్రుడు అలాగే ఉంటాడు, శుక్లపక్షమైన అలాగే ఉంటాడు. అదే దశమికి నవమికి అయితే మారిపోతూ ఉంటాడు కదా. అవునండి. అందుకని చేసి అష్టమి అనేటువంటి పదానికే చాలా ప్రత్యేకత ఉంది. దీని తర్వాత మనకి భరతుడి యొక్క నాట్యశాస్త్రంలో కరణాలు అని కొన్ని ఉన్నాయండి. ఆ నాట్యశాస్త్రంలోని కరణాలు ఉన్నాయి. ఆ కరణాల సంఖ్య కూడా 108. కరణాలు అని అంటే వాళ్ళ
వాళ్ళకి ముద్రలన్నీ కొన్ని ఉంటాయి, హస్తముద్రలు, పాద ముద్రలు, నేత్ర ముద్రలు. నృత్యాభినయం చేసేటప్పుడు వాళ్ళకి రకరకాల ముద్రలు వేయిస్తారు. నృత్యం చేసేటప్పుడు ఆ ముద్రలలో కరణాలు అని ఒక రకమైన ప్రత్యేకమైన ఒక అంశం ఉంది. ఆ కరణాల సంఖ్య కూడా 108. అంటే ప్రతి చోట 108 ఎందుకు పెడుతూ వచ్చారంటే ఆ సంఖ్యకు ఉన్నటువంటి విశేష తత్వం అది. అలా 108 ఉన్నాయి. మన వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో 108 ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయండి. 108 ఉన్నాయి. 108 ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా 200 పెట్టుకోవచ్చు, లేకపోతే 100 పెట్టుకోవచ్చు, లేకపోతే 50 పెట్టుకోవచ్చు. కానీ అంటే మన శరీరంలో నాడులు ప్రధానమైన నాడులు 108 ఉన్నాయి కదా. అవునవును. ఆ నాడులనే వీళ్ళు ఆకు ప్రెషర్ పాయింట్స్గా పెట్టుకున్నారు. ప్రెషర్ పాయింట్స్ ఆయుర్వేద వైద్యంలో 108 ఉన్నాయి. ఇది కాక మనకి ఈ ఆస్ట్రాలజీలో 108 సంఖ్య వస్తుంది. ఎలా అంటారా, 9 గ్రహాలు 12 రాసులు. అవును కదా, 12 రాసులు ఉన్నాయి కదండి, మనకి బాగా తెలుసు. జ్యోతిష్ శాస్త్రంలో 12 రాసులు ఉన్నాయి. గ్రహాలు 9 గ్రహాలు, నవగ్రహాలు అందరికీ తెలుసు. 12 × 9 108గా. 12 రాసులు 9 గ్రహాలు. ఈ 12 × 9 వేసుకుంటే మొత్తం భూచక్రం అంతా, అంటే మనకి భచక్రం కుండలిని అంటారు కదా, ఆ కుండలిని చక్రంలో మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అక్కడ కూడా 12 × 9 108 సంఖ్య వస్తుంది మనకి. ఇది కాక ఇంకొకటి అత్యద్భుతమైన విషయం ఏంటంటే శ్రీమాత యొక్క శ్రీచక్రంలో ప్రధానంగా ఆ యొక్క, అంటే శ్రీచక్రంలో రకరకాల కోణాలు ఉంటాయి కదండి, త్రికోణాలు. ఆ శ్రీచక్రంలో 108 శక్తివంతమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. 108 ఉన్నాయి. అవి కూడా కేంద్రాలు అంటే పైన కింద కలిపి, పైన కొన్ని కోణాలు ఉంటాయి, కింద కొన్ని కోణాలు ఉంటాయి. శ్రీచక్రం మొత్తం మీద చెప్తాను. శ్రీచక్రం మొత్తం మీద చెప్తాను. శ్రీచక్రం మొత్తం మీద 108 శక్తి స్థానాలు ఉన్నాయి. ఉన్నాయి. శ్రీమాత్రే నమః.